మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఫడ్నవీస్ పట్టాభిషేకానికి దాదాపు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో మహాయుతి కూటమి కీలక భేటీ జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఫడ్నవీస్ వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ కూడా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేకు అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. ఫడ్నవీస్ ఎంపికలో కీలకంగా వ్యవహరించారు అజిత్ పవార్. ఇవాల్టి భేటీలో కీలక శాఖలపై షిండే పట్టుబట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఎటైకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే అంశానికి ఇవాళతో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ తర్వాత కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహాయుతి కూటమిని అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చినందుకు మళ్ళీ తననే ముఖ్యమంత్రి చేయాలంటూ పట్టుబట్టిన శివసేన చీఫ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిమాండు కొంత పట్టు సడలించినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్ళీ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే పట్టు సడలించారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ మహారాష్ట్రలో మరోసారి కొలువు తీరడం దాదాపు ఖాయమైంది. ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ 30 లేదా డిసెంబర్ 1వ తేదీన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండొచ్చంటుగా అజిత్ పవార్ వెల్లడించారు. ఇక మొత్తం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించిన చిక్కుముడి వీడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర పీఠానికి సంబంధించి భారీ అంచనాలు పెట్టుకున్నారు అటు శివసేన, అలాగే అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్. చివరికి అత్యధిక మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీనే ముఖ్యమంత్రి పీఠం వరించింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మహాయుతి కూటమి. దాదాపు 132 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇటు శివసేన 57 స్థానాలు, షిండే శివసేన, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ 47 స్థానాలతో మొత్తం మీద మహాయుతి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు మహావికాస్ అఘాడీలో ఏ పార్టీ కూడా కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ మెజార్టీ సాధించిన మహాయుతి కూటమి ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 30 లేదా డిసెంబర్ 1న ముంబై వాంఖేడే స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతారు. గోపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది ఢిల్లీలో ఇవాళ జరిగే మహాయుతి కూటమి మీటింగ్లో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రామ్దాస్, ఈ రోజు చాలా కీలకమైన సమావేశం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ఈ రోజు జరగనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముగ్గురు నేతలు కూడా ఫడ్నవీస్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురు కూడా హస్తినాకు చేరుకోవడం జరిగింది. ఈ రోజు చాలా కీలక అంశాలను ఈరోజు మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు, అదేవిధంగా శాఖల కేటాయింపులు, వీటన్నిటిపైన కూడా చర్చ అయితే జరుగుతుందని తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే అజిత్ పవార్ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నేను కూటమిలో మహాయుతి కూటమిలో కొనసాగాలి అంటే మాత్రం షిండే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదు అనేది ఆయన కండిషన్ పెట్టడం జరిగింది. కేంద్ర అధినాయకత్వం కూడా దీన్నే ఆలోచించి పూర్తి స్థాయిలో ఫడ్నవీస్ ఏదైతే సింగిల్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టారో బీజేపీయే ప్రస్తుతం సీఎం అభ్యర్థిని మాత్రం బీజేపీయే ఉండే విధంగా అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే జరిగినట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇటు ఇద్దరికి కూడా గతంలో ఉప ముఖ్యమంత్రి ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి అదే విధాన్ని కూడా ఈసారి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేస్తూ ఏక్నాథ్ షిండేని, అజిత్ పవార్ ఇద్దరిని కూడా ఉప ముఖ్యమంత్రులుగా చేస్తూ రెండు పార్టీలకు కూడా చాలా కీలక శాఖల మంత్రిత్వాన్ని
కట్టబెట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పైన దాదాపు 4 రోజులుగా కూడా కసరత్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి ఏక్నాథ్ షిండే కూడా తన రాజీనామాను గవర్నర్ కు అందజేయడం జరిగింది. గవర్నర్ ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తూ ఆయననే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కూడా ఆయనను కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే కొంత తగ్గినట్టుగా అయితే మనం చూస్తున్నాం. ఆయన మాటల్లో కూడా కూటమి ఏది చేసినా నేను దానికి శిరసా వహిస్తానంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని దాదాపు బీజేపీయే ఖరారు చేసింది అని చెప్పుకోవచ్చు. మహాయతి కూటమిలో 3 పార్టీలకు సంబంధించి కూడా ముగ్గురిని రోచర్ విధానం చేస్తారా, లేదంటే ఒక ముఖ్యమంత్రి 2 ఉప ముఖ్యమంత్రులు ఇస్తారా, లేదంటే ఒకటే ముఖ్యమంత్రి మిగతా కీలక శాఖలన్నీ ఇతర పార్టీలకు ఇస్తారా అన్న దానిపైన కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ నిర్ణయం అనేది కూడా కొంత మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా బ్రేక్ వేసే పరిస్థితి అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు భేటీలో దాదాపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు. అదేవిధంగా ఇతర అంశాలను కూడా ఈరోజు బీజేపీ అధినాయకత్వం అయితే ప్రకటిస్తుంది. మహారాష్ట్ర రేపు ఎల్లుండో అన్నట్టుగానే ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, అదేవిధంగా కొంతమంది మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి, మొదట విడతల ఏదైతే కేబినెట్ విస్తరణ ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రామ్దాస్ రైట్, అంటే గోపి ఇవాళ అంటే కీలక భేటీ జరగబోతుంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు షిండే, ఫడ్నవీస్, అలాగే పవార్. ఇవాళ మరి ఖచ్చితంగా ఎన్డీఏ మీటింగ్లో, ముఖ్యంగా మహాయుతి మీటింగ్లో బీజేపీ సంబంధించిన వ్యక్తి అంటే ముఖ్యమంత్రిగా బీజేపీ సంబంధించిన వ్యక్తి ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయనుకోవచ్చా? ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారయ్యాలని భావించాల్సి వస్తుందా? ఇక మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా మీరు చెప్తున్నట్టుగా ఇవాళ పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునే ఢిల్లీ నుంచి వాళ్ళు బయలుదేరే అవకాశం ఉందా ముంబైకి? ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు 30వ తేదీ వరకు ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది కూడా కొంత సమాచారం అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అజిత్ పవార్ ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫడ్నవీస్ ఎంపిక దాదాపు అజిత్ పవార్ ద్వారా బీజేపీకి చాలా క్లియర్ గా బీజేపీ ఫడ్నవీస్ ఎంపికనైతే చేయడం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మహాయతి కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరగడం, ఎన్నికల తర్వాత రిజల్ట్స్ రావడం, ప్రజలంతా కూడా కూటమికి పట్టం కట్టిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో చీలికలు వస్తే కనుక ప్రజలు మనల్ని నమ్మరు అనేది కూడా ఖచ్చితంగా కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా బీజేపీ అగ్రనాయకులు చెప్తున్నారు. ఫడ్నవీస్ ఎంపికకు కూడా ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా మారింది. మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఇదే విధానం చెప్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వ్యవహరించిన తీరు కావచ్చు, ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కూటమిలో అత్యధిక స్థానాలున్న బీజేపీకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనేది కూడా ఆర్ఎస్ఎస్ కోరుకోవడం జరిగింది. ఇదే అంశం అజిత్ పవార్ కూడా లేవనెత్తడం జరిగింది. గతంలో అజిత్ పవార్, షిండే ఇద్దరు ఒకే కూటమిలో ఉండి వర్క్ చేసిన నేపథ్యంలో వాళ్ళ మధ్యలో ఏర్పడ్డ మనస్పర్ధలు ప్రస్తుతం కీలకంగా మారడంతో మళ్ళీ ఒకసారి అటువంటి పరిస్థితులు రైట్. అంటే గోపి ఇప్పటికే ఏక్నాథ్ షిండే కూటమి ధర్మాన్ని పాటించాలంటూ చెప్తున్న పరిస్థితి, బట్ కాస్త మెత్తబడ్డట్టుగా తెలుస్తుంది. మరి షిండే అసంతృప్తితోనే ఉన్నారా? ఇంకా షిండే అసంతృప్తి చల్లన్నట్లేనా? ఇవాళ మోదీ అలాగే అమిత్ షా భేటీలో ఇక షిండే పూర్తి స్థాయిలో వాళ్ళ అంగీకారం తెలిపినట్టే అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, ఎందుకంటే షిండేకి సంబంధించిన అంశంలో ఆయన మొదటి నుంచి కూడా కూటమికి ఎక్కువ సీట్లు ఉన్న వ్యక్తులు సీఎం కావాలని ఎక్కడ కూడా లేదు అనేది కూడా ఆయన కొంత చెప్తూ వస్తున్నాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన మాటల్లో కొంత మార్పును మనం గమనించవచ్చు. ఖచ్చితంగా గతంలో ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సీఎం అభ్యర్థి అన్న దానిపైన కూడా ఆయనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రి అభ్యర్థి పలానా వాళ్ళే ఉండాలనేది ఎక్కడ కూడా లేదు కదా అనేది కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి కనుక ఖచ్చితంగా పూర్తిగా ఆయన మారినట్టుగానే భావించవచ్చు. ఖచ్చితంగా ఆయన కూటమితోటే కలిసి ఉంటాను, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా నాకు అభ్యంతరం లేదు అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూటమిలో అజిత్ పవార్, అదేవిధంగా ఫడ్నవీస్, షిండే ముగ్గురు కలిసే ఉంటారు. మహాయతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా నాకు అభ్యంతరం లేదనేది కూడా
ఆయన చాలా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన కాకుండా ఇంకెవరికి ఇచ్చినా సరే, కానీ పార్టీకి సంబంధించి శివసేనకు సంబంధించి కొన్ని కీలక పోర్ట్ఫోలియోలను ఆయన కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దానిపైన కూడా అధినాయకత్వం ఈరోజు ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరెవరిని కీలక శాఖలలో కూడా కూర్చోబెడుతుంది అనేది కూడా కొంత క్లారిటీ వస్తుంది. దాని విషయం పైన కూడా ఈరోజు అజిత్ పవార్, షిండే, అదేవిధంగా మన ఫడ్నవీస్ ముగ్గురుతోటి కూడా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితులే కనపడుతున్నాయి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మహాయుతి కూటమి కీలక భేటీ ఇవాళ ఢిల్లీలో జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దాదాపు ఫడ్నవీస్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫడ్నవీస్ వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఆర్ఎస్ఎస్ కూడా నిలిచింది. ఏక్నాథ్ షిండేకు అజిత్ పవార్ ఇటు షాక్ ఇచ్చారు. ఫడ్నవీస్ ఎంపికలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇవాల్టి భేటీలో ఇక కీలక శాఖలకు సంబంధించి షిండే పట్టుబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు అజిత్ పవార్ అలాగే ఏక్నాథ్ షిండేలు ఉప ముఖ్యమంత్రులుగా ఎంపికయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫడ్నవీస్ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నట్టుగా దాదాపుగా వార్తలు అందుతున్నాయి. ఈ నెల 30 లేదా 1వ తేదీన డిసెంబర్ 1వ తేదీన ముంబై వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ బీజేపీ మహాయుతి కూటమి ఢిల్లీలో జరగబోయే కీలక భేటీలో మరాఠా నేతలు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించిన చిక్కుముడి ఇవాళ వీడే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కాబోతున్నారు. దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర కొత్త